నమస్తే, వెల్కమ్ టు వార్తలు విశ్లేషణలో నేను అనిల్. ఈరోజు వార్తలు విశ్లేషణలోని ఏ దినపత్రికలో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక చూసుకున్నట్టయితే ఈనాడు దినపత్రికకు సంబంధించి పశ్చిమాసియాలో నవోదయం అంటూ కూడా ఈనాడు దినపత్రిక మెయిన్ హెడ్లైన్గా అయితే హైలైట్ చేసింది. 20 మంది బందీలను విడుదల చేసిన హమాస్, 4 మృతదేహాల అప్పగింత, 1900 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్. అమెరికా అధ్యక్షుడికి తమ దేశ అత్యున్నత పురస్కారాలు ప్రకటించిన ఇజ్రాయెల్, ఈజిప్ట్. గాజా యుద్ధం ముగిసిందన్న ట్రంప్, ఇజ్రాయెల్ పార్లమెంట్లో. పశ్చిమాసియాలో నవోదయం అంటూ కూడా ఒక వార్తనైతే చూడవచ్చు. దాదాపు 20 మంది బందీలనైతే విడుదల చేసింది హమాస్. దాంతోపాటు 4 మృతదేహాలను కూడా అప్పగించినట్టు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది హమాస్ సంబంధించి. దాదాపు 1900 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను అయితే విడిచిపెట్టింది ఇజ్రాయెల్. దాదాపు దీంతోపాటు అమెరికా అధ్యక్షుడికి తమ దేశ అత్యున్నత పురస్కారాలు ప్రకటించింది ఇజ్రాయెల్, ఈజిప్ట్కి సంబంధించి. ఎందుకంటే గాజా ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే అన్నట్టు కూడా ట్రంప్ చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. దాంతోపాటు దీనికి అంతటి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అటు ఈజిప్ట్ కావచ్చు, ఒక అత్యున్నత పురస్కారాలు అయితే అందించిన పరిస్థితి. గాజా యుద్ధం ముగిసిందంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇది ఇజ్రాయెల్ పార్లమెంటులో ఒక ప్రసంగంలో ట్రంప్ చెప్పుకొచ్చిన మాటలు. 2 ఏళ్లుగా అగ్నిగుండంలో రగిలిన పశ్చిమాసియాలో శాంతి పవనాలు అయితే వేయడం మొదలైంది. పరస్పర భీకర దాడులతో నెత్తుటేర్లు పారిన ఇజ్రాయెల్, గాజాలలో కొత్త ఆశలైతే ఊసలుడుతున్నాయి. దాదాపు 2 ఏళ్లుగా హమాస్ చెరలో ఉన్న 20 మంది ఎవరైతే ఇజ్రాయెల్ బందీలు ఎటకెళ్ళకైతే స్వేచ్ఛావాయులు పీల్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 సూత్రాలు శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా వీరిని గాజాలో నిన్న రెడ్ క్రాస్ను హమాస్ అప్పగించింది. అనంతరం రెడ్ క్రాస్ వీరిని ఇజ్రాయెల్ సైన్యం వద్దకు చేర్చింది. ప్రత్యేకంగా ఇజ్రాయెల్ కూడా దాదాపు 1900 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేసింది. ఈ ఘటనకు పశ్చిమాసియాలో చరిత్రాత్మక నవోదయంగా అమెరికా అధ్యక్షుడు అయితే డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. బందీలు ఖైదీల విడుదల వేళ ఆయన ఇజ్రాయెల్ చేరుకొని ఆ దేశ పార్లమెంట్ ఉద్దేశించి ప్రసంగించారు. ఆకాశం నిర్మలంగా ఉంది, తుపాకులు మూగబోయాయి, సైరన్లు ఆగిపోయాయి అంటూ కూడా ఇటకెలకు ప్రశాంతంగా ఉన్న పవిత్ర భూమిలో సూర్యుడు ఉదయించాడంటూ కూడా ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఒక ప్రసంగం అయితే చేశారు. దానికి సంబంధించి అయితే చూడవచ్చు. సుదీర్ఘంగా సాగిన విషాదకరమైన గాజా యుద్ధం అయితే ఇటకేలకు ముగిసిందనే చెప్పవచ్చు. అంటే ఈ యుద్ధం పాక్షికంగా ముగిసిందా లేదంటే పారదర్శకంగా ముగిసిందా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి. భవిష్యత్తులో ఏం జరగబోతుందనేది అంటే ఇది పర్మనెంటా టెంపరరీగా అర్థం కాదు. ఇక మరింత సులభంగా ఉపసంహరణలు అంటూ కూడా మరో వార్త చూడవచ్చు. అర్హత కలిగిన నిల్వల నుంచి 100% వరకు తీసుకోవచ్చు. ఇక ఈపీఎఫ్ కనీస నిల్వ 20%, సిబిటి నిర్ణయాలంటూ కూడా చూడవచ్చు. ఇక ఒడ్లు, నీటి, పాలు అంటూ కూడా ఒక మరో వార్త. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం వర్షం నీటి పాలైంది. ఆదివారం అండ్ నిన్న కురిసిన వర్షానికైతే చేతికొచ్చిన వరి, పత్తి పంటలు అయితే నీటి మునిగాయి. నల్గొండ జిల్లాలో 32.9 మిల్లీమీటర్లు, సూర్యాపేటలో 15.1, యాదాద్రిలో 42 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. దీంతో కొనుగోలు కేంద్రాలు అయితే ఆరబోసిన ధాన్యం అయితే కొట్టుకుపోయింది. పలు చోట్ల అయితే తడిసి ముద్దైన పరిస్థితి. ఇక నల్గొండ జిల్లాలో వారం రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో అయితే కేంద్రాలకు ఏర్పాటు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా కొనుగోలు అయితే ఎక్కడ ప్రారంభించలేదని ఒక వార్త. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో అయితే కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చి ఆరబోసిన దాదాపు 300 బస్తాల ధాన్యం అయితే తడిసింది. యాదాద్రి, భువనగిరి జిల్లాలో అయితే వెలిగొండ, రామన్నపేట, చౌటుపల్లి మండలంలో మార్కెట్ యార్డులో అయితే ఆరబెట్టిన క్వింటాల్ కొద్ది ధాన్యం అయితే కొట్టుకుపోయిన పరిస్థితి. దాదాపు చేతికొచ్చిన పంట, కళ్ళలో ఆరబోసిన ధాన్యం అయితే తడిసి ముద్దైంది. వర్షం దాటికి కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లపై స్టేను నిలువరించినట్టు కూడా ఒక వార్తను చూడవచ్చు. 50% పరిమితి నియమం తప్ప రాజ్యాంగపరమైంది కాదు. హైకోర్టు ఉత్తర్వులకు సవాల్ చేసిన తెలంగాణ ప్రభుత్వం, సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు. నిన్న తెలంగాణ ప్రభుత్వం అయితే బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి అయితే ఒక లీవ్ పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పరిస్థితి అయితే నిన్న తెలంగాణ ప్రభుత్వం చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై స్టే విధిస్తూ హైకోర్టు ఈ నెల 9వ తేదీన జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను అయితే సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న
సుప్రీంకోర్టులో అయితే స్పెషల్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక రిజర్వేషన్లపై అయితే 50% పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడ నిబంధన లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించడాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని రాష్ట్ర సర్కార్ అయితే ఆశ్రయించింది. ఇక రిజర్వేషన్లు 50% పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడ పరిమితులు అయితే విధించలేదు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టులో అయితే లీవ్ పిటిషన్ అయితే దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దాన్నో మార్గదర్శక సూత్రంగా నిర్దేశించింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకు మించి రిజర్వేషన్లు కల్పించవచ్చు అంటూ కూడా ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు అయితే చెప్పింది. ఈ రిజర్వేషన్ల అమలు కోసం ట్రిపుల్ టెస్ట్ నిర్వహించాలని వికాస్ కిషన్ రావు గవ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో అయితే పేర్కొంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో అయితే ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అయితే పాటించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మరో వార్త, ఎగిరిన శాంతి కపోతం అంటూ కూడా చూడవచ్చు. చరిత్రాత్మక గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన ప్రపంచ నేతలు, ట్రంప్తో పాటు ఈజిప్ట్, ఖతార్, తుర్కీ అధినేతల సంతకం. మూడో ప్రపంచ యుద్ధం ఇక జరగదంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ఒక భరోసానైతే ఇచ్చిన వార్తనైతే చూడవచ్చు. ఇక సృజనాత్మక విధ్వంసం విశదీకరణకు పట్టం అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. అర్థశాస్త్రంలో జోయల్ మోకిర్, ఫిలిపో అగియాన్, పీటర్ హావిట్లకు నోబెల్ పురస్కారం అయితే దక్కింది. ఇక సృజనాత్మక విధ్వంసం అంటూ విశదీకరణకు పట్టం అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా అయితే చూడవచ్చు. ఆర్థిక వృద్ధిపై నవకల్పనల ప్రభావాన్ని అయితే విపులుగా విశదీకరించడంలో పాటు కీలకమైన సృజనాత్మక విధ్వంసం అనే భావనపై విస్తృత పరిశోధనలు చేపట్టిన ఎవరైతే జోయల్ మోకిర్ కానీ, ఫిలిప్ అగియర్ కానీ, పీటర్ హావిట్లను అర్థశాస్త్రంలో నోబెల్ వరించిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక పురాణ్ ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. పురాణ్ కుమార్ చిత్రపటానికి అయితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పుష్పాంజలి అయితే ఘటిస్తున్న చిత్రం అయితే చూడవచ్చు. ఇక ఐపీఎస్ అధికారి కుటుంబానికి బట్టి విక్రమార్క పరామర్శ, ఫోన్లో మాట్లాడిన సీఎం అండగా ఉంటామని కూడా భరోసా ఇచ్చారు. ఇక పురాణ ఆత్మహత్య కారకులకు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వార్తను చూడవచ్చు. ఇక ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఇంటర్ పరీక్షలు, గత ఏడాది కంటే వారం ముందుగానే జేఈ, ఎడ్సెట్ లాంటి వాటికి వెసులుబాటు సర్కారు ఆమోదానికి శస్త్రం. ఇక సొంతింటి వల విలవిల అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. ఇక రియల్ కష్టాలు చూపిస్తున్న కొన్ని సంస్థలు మూడో వంతు మోసాలే అంటూ కూడా చూడవచ్చు. ఇక గురుకుల సొసైటీలకు 60 కోట్ల అత్యవసర నిధులు అంటూ కూడా మరో వార్త. గ్రీన్ ఛానల్లో గురుకులాలకు వసతి గృహాల బిల్లుల చెల్లింపు, విద్యార్థులు సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు, వైద్య కళాశాలతో గురుకులాలు హాస్టల్ అనుసంధానం, సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు విద్యార్థులకు సిబ్బంది కూడా ఫేస్ రికగ్నైజింగ్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఒక వార్తను చూడవచ్చు. ఇక ఆస్తులు అటాచ్, కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తులు అటాచ్ అంటూ కూడా ఒక మరో వార్త. ఈఈ నూనె శ్రీధర్కు చెందిన 14 కోట్లు, ఈఎన్సీ బొక్య హరిరామ్కు చెందిన 11.46 కోట్లు, నీటిపారుదల శాఖ సిఫారసులకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం, మాజీ ఈఎన్సీ మురళీధర్ ఆస్తులు స్తంభనకు లేక. దాదాపు కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తులు అయితే అటాచ్ చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో మెయిన్గా ఈఈ నూనె శ్రీధర్ అలాగే ఈఎన్సీ బొక్య హరిరామ్కు సంబంధించిన ఆస్తుల సంబంధించి అటాచ్ చేస్తే అయితే ఒక వార్తనైతే విడుదల చేశారు. ఇక బహిరంగ మార్కెట్లో శ్రీధర్ ఆస్తుల విలువ దాదాపు 110 కోట్లుగా ఉన్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అయితే పనిచేస్తూ ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టి పట్టుబడిన ఇంజనీర్ల ఆస్తులను అయితే అటాచ్ చేస్తూ ఒక విజిలెన్స్ కమిషన్ అయితే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ అంశాలు ఈనాడు దినపత్రికలు అయితే చూసాం. ఇక నెక్స్ట్ దినపత్రిక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆస్తుల జప్తు, కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ ఆస్తుల జప్తు అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా అయితే ఆంధ్రజ్యోతి ప్రచురించింది. నోటిఫికేషన్ జారీ చేసిన నీటిపారుదల శాఖ, నిషేధిత జాబితాలోకి హరిరామ్ ఆస్తులు, ఏఈ నికేష్ కుమార్ ఆస్తులు కూడా సీజ్, విజిలెన్స్ కమిషన్కు ఈఈ నూనె శ్రీధర్ ఫైల్. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ ఆధ్వర్యంలో దాదాపు 40,000 కోట్లకు పైగా పనులు అయితే జరిగాయి. ఎందుకంటే ఆదాయం మించిన ఆస్తుల కేసులు అయితే గజ్వెల్ ఈఎన్సీ ఎవరైతే ఉన్నారో కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. హరిరామ్ ఆస్తులను కూడా జప్తు చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకైతే నిన్న నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా నోటిఫికేషన్ అయితే జారీ చేసిన పరిస్థితి. ఇక తాజా నోటిఫికేషన్తో సిద్దిపేట జిల్లా ముర్కూక్ మండలంలో ఒక 28 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల హరిరామ్కు ఉన్న ఆస్తులను క్రయ విక్రయాలకు సంబంధించి ఆస్కారం లేని నిషేధిత జాబితాలు అయితే పెట్టనున్నారు.
జప్తు కానున్న ఆస్తులు సిద్దిపేట జిల్లా ముర్కుక్ మండలం 28 ఎకరాలు, షేక్పేట కొండాపూర్లో విల్లాలు, మాదాపూర్ శ్రీనగర్ కాలనీ నార్సింగ్లో ప్లాట్లు, ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం, శ్రీనగర్ కాలనీలో 2 ఇళ్లు, పటాన్చెరులో 20 గుంటలు, బొమ్మల రామవరంలో 6 ఎకరాల మామిడి తోట, కొత్తగూడెం నిర్మాణంలో ఉన్న భవనం, కుత్బులాపూర్ మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్లు, ఇవన్నీ సంబంధించి ఆస్తులను అయితే జప్తు చేస్తున్నట్టు కూడా కాళేశ్వరం ఆస్తులకు అటాచ్ చేస్తూ కూడా ఒక వార్తను అయితే చూడవచ్చు. ఇక పునరుద్ధరణ డిజైన్లు మేమిస్తామంటూ కూడా మరో వార్త. కాళేశ్వరం బ్యారేజ్లపై ముందుకొచ్చిన 3 ఐఐటీలు, నిసాన్ ఆర్వీ అసోసియేషన్, స్పెయిన్ సంస్థ కూడా ఇక నిబంధనలు సడలించాలంటూ కూడా కోరిన సంస్థలు వారం పాటు గడువు పెంచుతూ ప్రభుత్వం ఓకే. ఇక సుప్రీంలో బీసీ పిటిషన్ అంటూ కూడా మరో వార్త చూడవచ్చు. ఇక సోమవారం అంటే నిన్న అర్ధరాత్రి దాఖలు చేసిన బీసీ రిజర్వేషన్ల హైకోర్టు తీర్పుని అయితే సవాల్ చేస్తూ వేసిన రాష్ట్ర సర్కార్ ఈ వారంలోనే విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 42% రిజర్వేషన్లపై పట్టుబడిన రేవంత్ 1-2 సార్లు అంశాల పరిశీలన ఢిల్లీలో ఉండి పర్యవేక్షించిన మహేష్ కుమార్ గౌడ్. నేనైతే మహేష్ కుమార్ గౌడ్తో పాటు పొన్నం ప్రభాకర్ అలాగే మిగతా మంత్రులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి చేసిన ఆదేశాల మేరకు అయితే సుప్రీంకోర్టులో బీసీ లీవ్ పిటిషన్ అయితే పెట్టారు. దానికి సంబంధించి ఈ వారం లోపే దీనిపై తీర్పు వచ్చే విచారణకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఎలాంటి ఎంక్వైరీ చేస్తారు, ఎలాంటి తీర్పు ఇస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. దాదాపు రేవంత్ రెడ్డి కూడా 42% రిజర్వేషన్లపై కూడా ఒక బట్టి వీకమాక లేక పట్టుబిడని లేక నిత్యం కృత్యం చేస్తున్నారు. దానికి సంబంధించి అయితే చూడవచ్చు. బీసీ రిజర్వేషన్ల పెంపు అయితే హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసిన వార్త. గాజాలో ఎట్టగేలకు శాంతి గీతం అంటూ కూడా మరో వార్త. పరస్పరం బందీలను విడుదల చేసిన హమాస్, ఇజ్రాయెల్. 20 మంది ఇజ్రాయెల్ను రెడ్ క్రాస్కు అప్పగించిన హమాస్ దాదాపు 1900 పైనే మంది పాలస్తీనాలు అయితే విడుదల చేసింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ట్రంప్కు అపూర్వ స్వాగతం అయితే గాజా యుద్ధంలో ముగిసిందంటూ కూడా ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగిస్తూ. శాంతికి కట్టుబడతా నెతన్యాహు, ట్రంప్కు హమాస్ కృతజ్ఞతలు. శాంతికి అయితే కట్టుబడి ఉంటానంటూ కూడా నెతన్యాహు కూడా చెప్పుకొచ్చారు. ట్రంప్కి అయితే హమాస్ అయితే కృతజ్ఞతలు చెప్పింది. ఇక ట్రంప్కు ఇజ్రాయెల్, ఈజిప్ట్ అత్యున్నత పురస్కారాలు అయితే అందజేసింది. ఇక 200% టారిఫ్లు వేస్తానని బెదిరించి భారత్ పాక్ యుద్ధం ఆపానని కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్. అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని కూడా ఆపుతానంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక గాజా 2వ దశ శాంతి ఒప్పందంపై ఈజిప్ట్లో సంతకాలు కూడా చేశారు. ఇక రష్యా యుద్ధం ముగించకుంటే ఉక్రెయిన్కు తోమహాక్ క్షిపణులు ఇస్తామంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఒకవేళ రష్యా యుద్ధం ముగించకుంటే దానికి ఆపోజిట్ ఉన్న తోమహాకు సహాయం చేస్తాం, ఉక్రెయిన్కి సంబంధించి అణ్వాయుధాలు ఇస్తున్నట్లే భావిస్తామంటూ కూడా రష్యా కూడా చెప్పుకొచ్చింది. ఇక జువైనల్ హోంలో దారుణం అంటూ కూడా మరో వార్త. ఇక బాలుడిపై సాఫ్ట్ గార్డు అఘాయిత్యం, సైదాబాద్లో ఘటన, పోలీసులకు బాధితుడి తల్లి ఫిర్యాదు, లైంగిక దాడి వాస్తవమే స్పష్టం చేసిన విచారణ అధికారి. మరికొందరు బాలురపైన దారుణం, దర్యాప్తు చేసిన పోలీసులు. ఎవరైతే హాస్టల్లో ఉంటున్న బాలుడిపై అయితే సాఫ్ట్ గార్డ్ కొంతమంది బాలురపై అయితే అఘాయిత్యం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది వెలుగులోకి వచ్చిన జువెనల్ హోమ్లో వెలుగులోకి వచ్చింది ఈ దారుణం అయితే. హంతకులు, ఫ్యాక్షనిస్టులు సంచులు తీసుకున్నటోళ్లను ఎలా చేర్చుకుంటారంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నిన్న అలాంటి వారిని వాటిలోకి తీసుకుపోమని పీసీసీ చీఫ్ సీఎం రేవంత్తో క్లారిటీతో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ చేరికపై వస్తున్న ఊహాగానాలపై అయితే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇక సర్పంచ్ పదవి కోసం తమ్ముడిని చంపిన వారు రేపు తనను చంపవచ్చు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరో వార్త చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ పక్కదారి పట్టిందంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. లక్షలాది కుటుంబాలకు అనుచిత లబ్ధి, నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక్కరికే కానీ పలు రాష్ట్రాల్లో భార్యాభర్తలు ఇద్దరికీ అందుతున్న పీఎం కిసాన్ నిధులు. దాదాపు 31 లక్షల కేసులు అయితే గుర్తించింది కేంద్రం. తనిఖీలు చేయాలని రాష్ట్రాలకు సూచన. ఇప్పటికీ 19.2 లక్షల కేసులు పరిశీలన, 17.87 లక్షల మంది భార్యాభర్తలు పీఎం కిసాన్ ప్రయోజనం పొందుతున్నారంటూ కూడా ఒక వెల్లడి అయితే జారీ చేశారు. ఇక భూముల పూర్వపు యజమానులు కూడా తనిఖీల పూర్తికి రేపటి వరకు అయితే గడువిచ్చింది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఏదైతే పథకం ఉందో అది పక్కదారి పడుతుందంటూ కూడా
ఈ స్కీమ్లో కొందరు అనుచిత లబ్ధి పొందుతున్నట్లు కూడా వెల్లడించింది. అంటే ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికి నిధులు అందుతున్నాయంటూ కూడా ఇలాంటి అనుమానాస్పద కేసులు అయితే దాదాపు 31 లక్షల వరకు ఉన్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అవును, ఆ ఇంట్లో 43 ఓట్లు ఉన్నాయంటూ కూడా మరో వార్త. అది బహుళ అంతస్తుల భవనం. ప్రస్తుతం నలుగురే అక్కడ ఉన్నారు. 39 మంది ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 43 ఓట్లు ఉన్న ఇంటిపై ఎన్నికల అధికారి స్పష్టత. దాదాపు బోగస్ ఓట్లు ఉన్నాయంటూ కూడా జూబ్లీహిల్స్లో ఒకటే అపార్ట్మెంట్లో తనిఖీ చేయగా దాదాపు 43 ఓట్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 43 ఓట్లలో ఉన్న ఎంక్వైరీ చేస్తే అందులో కేవలం నలుగురే అక్కడ నివసిస్తున్నారన్నట్టు కూడా వెల్లడించారు. ఇక లాలు కుటుంబానికి షాక్ అంటూ కూడా ఒక వార్త. ఐఆర్సీటీసీ అవినీతి కేసులో ఢిల్లీ కోర్టులో అభియోగాల నమోదు. లాలూ ప్రసాద్, రబ్రీదేవి, తేజస్వి యాదవ్లపై మోసం, కుట్ర ఆరోపణలు. ఈ నెలాఖరు నుంచి విచారణ ప్రారంభం. బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీకి సంకటం. రాజకీయ కక్షతోనే మా కుటుంబంపై అభియోగాలంటూ కూడా తేజస్వి అయితే విమర్శ చేశారు. ఎందుకంటే ఐఆర్సీటీసీ అవినీతి కేసులో అయితే ఢిల్లీలో కోర్టులో అభియోగాలు అయితే నమోదు చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు లాలూ ప్రసాద్ అలాగే రబ్రీదేవి, తేజస్వి యాదవ్లపై మోసం చేశారు, అలాగనే కుట్ర ఆరోపణలు కూడా మోపారు. దానికి సంబంధించి ఇది కేవలం రాజకీయ కక్షతోనే మా కుటుంబానిపై అభియోగాలు మోపారంటూ కూడా తేజస్వి విమర్శించారు. ఇక సృజనాత్మక విధ్వంసానికి సైద్ధాంతిక పునాదంటూ కూడా ఒక మరో వార్త చూడవచ్చు. సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ పట్టినట్టు కూడా మరో వార్త. ఇక విద్యార్థులకు అందే సేవలకు యాప్లు, వసతి గృహాల నిర్వహణకు 60 కోట్లు, విద్యార్థులు ఉద్యోగులకు బయోమెట్రిక్, ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఒక వార్తనైతే చూడవచ్చు. బాబోయ్ కిడ్నీ క్యాన్సర్ అంటూ కూడా రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్న కేసులు ఇవే. ఆ తర్వాత ఎముకలు, గుండె సంబంధిత జబ్బులు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖ అధ్యయనం. 2020-25లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేసుల విశ్లేషణ, ఎక్కువ కేసులున్న విభాగాల బలోపేతానికైతే చర్యలు అంటూ కూడా ఒక మరో వార్తనైతే చూడవచ్చు. ఇక 100% వరకు విత్డ్రా చేసుకోవచ్చు అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ నిబంధనలను సరళీకరించిన ఈపీఎఫ్తో విత్డ్రా పరిమితిలోని మార్పు అంటూ కూడా ఒక వార్తనైతే చూడవచ్చు. ఇవి ఆంధ్రజ్యోతి సంబంధించిన వార్తలు, అంశాలు. మరో దినపత్రిక చూసుకున్నట్టయితే సాక్షి దినపత్రికలోని అంశాలు చూద్దాం ఒకసారి. ఢిల్లీ కాంగ్రెస్కు సెగ తగలాలి అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. జూబ్లీహిల్స్ బుల్డోజర్ పాలనకు, కారు సంక్షేమానికి పోటీ అంటూ కూడా ఈయన బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. పేద ఇళ్లు కూల్చి రోడ్డున పడేసిన రేవంత్ సర్కార్ అంటూ కూడా కేటీఆర్ ప్రసంగించారు. దాంతోపాటు కాంగ్రెస్ను ఓడిస్తేనే ప్రజలకు 6 గ్యారంటీలు వస్తాయి, లేదంటే ఏమి చేసుకున్నా గెలిపించారని సీఎం అనుకుంటారు. ఇక మాగంటి సునీత గెలుపు ఖాయమంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఒక భరోసానైతే చేశారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పేదల ఇళ్లపైకి బుల్డోజర్ నడిపించే కాంగ్రెస్ పార్టీకి, ప్రజలు మేలు కాకించే కారు పార్టీకి మధ్య ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక ప్రజల సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ కావాలా, లేదా హైడ్రా పేరుతో సామాన్య ప్రజల ఇళ్లను కూల్చడమే ఎజెండాగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలంటూ కూడా నిన్న కేటీఆర్ చెప్పుకొచ్చిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే చూడొచ్చు. కేవలం ఢిల్లీలోనే కాంగ్రెస్ పెద్దలకు సెగ తగిలేలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇవ్వాలంటూ కూడా కేటీఆర్ దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఇక అహ్మద్నగర్ డివిజన్ క్వారీ మైదానంలో నిన్న ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఇక హైదరాబాద్ నగరాన్ని అయితే హైదరాబాద్గా మార్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి దెబ్బతీస్తుందని కూడా ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలంటూ కూడా పార్టీ శ్రేణులకు కేటీఆర్ అయితే సూచించిన పరిస్థితి. ఇక అవధు లేని ఆనందం అంటూ కూడా మరో వార్త చూడవచ్చు. 738 రోజుల తర్వాత స్వేచ్ఛ ప్రపంచంలోకి బందీలు. ఏదైతే హమాసా చర్యలో మిగిలిన 20 మంది ఇజ్రాయెల్ పౌరులు విడుదల, కుటుంబాలకు తిరిగి కలుసుకోవాలని భావోద్వేగానికి గురైన బాధితులు అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. 5 ఏళ్లలో 3.63 లక్షల కిడ్నీ కేసులు అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. ఇవి సాక్షి దినపత్రికలోని వార్తలు, అంశాలు. మరో దినపత్రిక చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలోని వార్తలు ఒకసారి చూస్తే హైకోర్టు స్టేపై సుప్రీంలో సవాలు. బీసీ రిజర్వేషన్లపై దాదాపు 50 పేజీలతో ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర సర్కార్, న్యాయ నిపుణులు, సీనియర్ అడ్వకేట్లతో చర్చించాకే ముందడుగంటూ కూడా చూడవచ్చు. ఇక సీఎం రేవంత్ డైరెక్షన్, డిప్యూటీ సీఎం
ఇతర మంత్రుల పర్యవేక్షణలోనే ఫైలింగ్. ఇక రిఫరెన్స్గా ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసు, రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావన. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రక్రియ శాస్త్రీయంగానే చేపట్టమంటూ కూడా వెల్లడించారు. ఇక సుప్రీంకోర్టులో అయితే బీసీ 42% సంబంధించి ఒక లీవ్ పిటిషన్ అయితే దాఖలు చేసింది తెలంగాణ సర్కార్. దానికి సంబంధించి అయితే వార్త చూసాం. ఇక 2 ఏళ్ల తర్వాత విముక్తి అంటూ కూడా 20 మంది ఇజ్రాయెల్ బందీలను విడిపించిన హమాస్. ఇక కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి అంటూ కూడా ఒక మరో వార్త చూడవచ్చు. ఇక క్యాన్సర్ ఆగం పట్టిస్తున్నది, డేంజర్ బెల్స్ మోగిస్తున్న వైద్యారోగ్య శాఖ తాజా లెక్కలు. ఇక భయపెట్టిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్లోని ఆరోగ్య కేసులు 5 ఏళ్లలో 10 లక్షలకు పైగా సూపర్ స్పెషాలిటీ చికిత్సలు. ఆ తర్వాత 3-4 స్థానాల్లో ఆర్థో కార్డియాలజీ. వీటి కోసం ఆరోగ్యశ్రీకి కింద ప్రైవేట్ ఆసుపత్రులకు 3,000 కోట్ల పైగా చెల్లింపు. ఇక క్యాన్సర్ రాగం పట్టించిందంటూ కూడా డేంజర్ బిల్స్ అయితే మోగిస్తుంది వైద్యారోగ్య శాఖ. తాజా లెక్కలు చూస్తే మాత్రం మెడికల్ కాలేజీలతో గురుకులాల అనుసంధానం అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. స్టూడెంట్ల కోసం తరచూ వైద్య శిబిరాలు, హాస్టళ్లను కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆహార నాణ్యతపై తెలుసుకునేందుకు యాప్ వాడాలి, హాస్టల్లోని సౌకర్యాల వివరాలను డాష్ బోర్డ్లో అప్లోడ్ చేయాలంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. ఇక యూనిఫామ్లు, పుస్తకాలు సకాలంలో అందేలా కూడా చూడాలంటూ కూడా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్లు షురు అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. బైపోల్ నోటిఫికేషన్ రిలీజ్, తొలి రోజు 10 నామినేషన్లు. ఇక షేక్పేటలోని ఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ల స్వీకరణ, 2 రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు, మరో 8 మంది ఇండిపెండెంట్లు దాఖలు. ఈ నెల 21 వరకు నామినేషన్లకు అవకాశం. వచ్చే నెల 11 పోలింగ్, 14న రిజల్ట్ అయితే వెలువడనున్నాయి. 18 సర్కిల్లో 10,000 కోట్లతో రోడ్లు అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. హ్యామ్ విధానంలో నిర్మాణం. ఇన్నోవేషన్ గ్రోత్పై పరిశోధనలకు ఎకనామిక్స్లో 3 నోబెల్ అంటూ కూడా ఒక వార్త. జోయల్ మోకిర్, ఫిలిపో అగ్యన్, పీటర్ హోవేట్లకైతే పురస్కారం లభించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటన. నిన్న ముగిసిన అవార్డుల ప్రక్రియ. డిసెంబర్ 10న విజేతలకైతే పురస్కారాలు ప్రదానం చేసే అవకాశం. ఇక రాజన్న ఆలయంపై రాజకీయాలు అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. వేములవాడలో 150 కోట్లతో ప్రధాన రోడ్డు ఆలయ విస్తరణ పనులు చేపట్టిందైతే ప్రభుత్వం. ఇక భక్తులకు ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో అయితే దర్శనాలు, ప్రధాన ఆలయం తెరిచి ఉంటే పనులు చేయాలని బీజేపీ ఆందోళన. ఇక రోడ్డు విస్తరణకు బుల్డోజర్లు దింపారంటూ బీఆర్ఎస్ విమర్శలు. 10 ఏళ్లలో రాజన్న ఆలయ అభివృద్ధి పట్టని గులాబీ పార్టీ. ప్రతిపక్షాలు తీరుకు నిరసనగా కాంగ్రెస్ అయితే పాలాభిషేకం చేసింది. ఇక ఐపీఎస్కి రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. ఇక పురాణ్ కుమార్ ఆత్మహత్యకు బాధించిందంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బాధిత కుటుంబానికి అయితే పరామర్శించారు. చండీగఢ్లో ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో అయితే ఫోన్లో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇవి అంశాలు వెలుగు దినపత్రికలోనికి. ఇక మరో దినపత్రిక చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ దినపత్రిక చూసుకున్నట్టయితే 80 గజాల ఇంట్లో 24 ఓట్లు అంటూ కూడా ఒక వార్త మెయిన్ హెడ్లైన్గా అయితే హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. అయితే బోగస్ ఓట్లకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్న సందర్భంలో బోగస్ ఓట్లకు సంబంధించి బీఆర్ఎస్ అయితే ఎంక్వైరీ చేయించింది. ఆ ఎంక్వైరీ చేయించిన టైంలో ఒకటే అపార్ట్మెంట్లో దాదాపు 43 ఓట్లు ఉన్నాయి, కానీ అందులో నివసిస్తుంది మాత్రం 4 అంటూ కూడా ఎంక్వైరీ చేసి ఈసీకి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి. గుట్టలుగా ఓట్ల చోరీ ఘటనలు బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలనలో మరిన్ని వెలుగులోకి. అపార్ట్మెంట్ అడ్రస్లతో భారీగా బోగస్ ఓట్లు అయితే నమోదైంది. ఇక వెంగళరావు నగర్లోని ఒకటే ఇంట్లో 27 ఓట్లతో 24 బోగసే నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మందికి 2 ఓట్లు. ఇక పాలనా పతనం, నేతగా విఫలం అంటూ కూడా మరో వార్త చూసుకోవచ్చు. ఇక ఇవి అంశాలు నమస్తే తెలంగాణకు సంబంధించి దినపత్రికలోని వార్తలు అంశాలు అయితే పరిశీలించాం. ఇక ఈరోజు వార్తల విశ్లేషణకు సంబంధించి అన్ని దినపత్రికలోని అంశాలు అయితే పరిశీలించాం. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.